నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అన్నదాత, నువ్వు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు సరే, కనీసం నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అడుగుతుంటే నీ కళ్ళ ముందే నీ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎవరూ చూడని చోట వ్యవస్థ కళ్ళు గప్పి ఒక భారీ దోపిడీ యజ్ఞం సాగుతుంది. అదే 3 కిలోల మాయాజాలం. అవును, ప్రభుత్వం నిర్ణయించిన తూకం బస్తాకు 40 కిలోల 350 గ్రాములు. కానీ క్షేత్రస్థాయిలో మిల్లర్లు దయాదాక్షిణ్యాలతో సాగుతుంది 43 కిలోల బరి తెగింపు. అంటే ఒక క్వింటాలకి 6 నుంచి 7 కిలోలు అదనపు ధాన్యం ఎక్కడికి వెళ్తుంది? ఈ 3 కిలోల మాయాజాలం వెనుక ఉన్న అసలు అర్థశాస్త్రం ఏంటి? ఒక క్వింటాల్కి 7 కిలోల చొప్పున అదనపు తరుగు వసూలు చేస్తున్నారంటే 100 క్వింటాలు అమ్మే రైతు తన కష్టంలో నుంచి దాదాపు 700 కిలోల ధాన్యాన్ని మిల్లర్ల గోడౌన్లకు ఉచితంగా దారపోస్తున్నట్టే లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుంటే ఈ దోపిడీ మొత్తం ఎన్ని వందల కోట్లకు చేరుతుందో ఊహించుకోండి. 100 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? తాలు, తేమ, రంగు అంటూ మిల్లర్లు ఆడే నాటకం వెనుక ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉంది. ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు? పర్చేజ్ సెంటర్ ఇన్ఛార్జ్ ఇతను మిల్లర్లకు రైతుకు మధ్య వారధి. తూకం దగ్గర సెట్టింగ్స్ ఇతని కనుసన్నల్లోనే జరుగుతాయి. మండల్ లెవెల్ కోఆర్డినేటర్, డిఎస్ఓ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత వీరిది. కానీ మామూలు మత్తులో వీరి కళ్ళు మూసుకుపోతాయి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు రైతు హక్కులను కాపాడాల్సిన వీరు మిల్లర్లతో కుమ్మక్కయి దంద్యాకు పరోక్షంగా మద్దతిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ దోపిడీలో వాటాలు అందరికీ అందుతాయి. పర్చేజ్ సెంటర్ స్థాయి నుండి మొదలై మండల స్థాయిలో అధికారులు, జిల్లా స్థాయిలో సివిల్ సప్లైస్ అధికారులు, ఆ పైన రాజకీయ రంగు పులుముకున్న అధికార ప్రతినిధులు వరకు అందరికీ వాటాలు వెళ్తున్నాయి. రైతులు ఆరోపిస్తున్నారు, ఇది కేవలం తూకాలో తేడా కాదు, ఇది ఒక మిలాఖత్ పర్వం. వేయని రైతులకు ఎంట్రీ లేదు, వేసిన రైతుకు నష్టం.
ఇదేనా అన్నదాతకిచ్చే గౌరవం? అన్నదాత మౌనంగా ఉంటే నీ పంట పొలాలు కూడా రేపు మిల్లర్ల కస్టడీలోకి వెళ్తాయి. తూకంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం మీ హక్కు. ఎందుకు అదనపు తూకం వేస్తున్నారు? అదనపు ధాన్యం ఏ గోడన్లోకి వెళ్తుంది? ఈ దోపిడి సొమ్ముపై ఎవరికి వాటా వెళ్తుంది? పర్చేజ్ సెంటర్ ఇన్ఛార్జ్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు, మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరినీ నిలదీయండి. అధికారుల జవాబు చెప్పే వరకు పోరాడండి. ఇది నీ ఆత్మ గౌరవం కోసం, నీ హక్కుల కోసం చేసే యుద్ధం. ఈ కోట్ల దోపిడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటకు వచ్చే వరకు మన గలం ఆగదు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.